మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే నేను 13 ఇయర్స్ బేబీకి లెహెంగా అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ముందుగా నేను ఈ శారీని మీషోలో బుక్ చేశాను. శారీ లెంత్ అనేది నేను 34 ఇంచెస్ తీసుకున్నాను. 34 ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ పీస్ ముందనే కట్ చేసి పెట్టాను. ఈ మిగిలిన పీస్‌ని నేను మా పెద్ద పాప లెహెంగాకి నేను జాయింట్ చేస్తాను. లైనింగ్ క్లాత్ అనేది 4 ఫోల్డ్స్ మీద తీసుకొని 6 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాను. అక్కడ కొద్దిగా కర్వ్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్‌ని నేను 30 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకున్నాను. మధ్యలో సెంటర్‌లో పెట్టుకొని మనం టేప్ సహాయంతో నీట్‌గా కట్ చేసి పెట్టుకోవాలి. అక్కడ కొద్దిగా క్లాత్ అనేది తక్కువ పడింది. అందుకే నేను మిగిలిన పీస్‌తోని అక్కడ కవర్ చేస్తున్నాను. ఇక్కడ కూడా కరెక్ట్‌గా మెజర్ 30 ఇంచెస్‌కి తీసుకొని అక్కడ పైన చూయించిన కొలత నుంచి కిందకి 30 ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకొని నీట్‌గా కట్ చేసి పెట్టుకొని పిన్స్ సహాయంతో ప్లేస్ చేసి పెట్టుకోవాలి. మనం అట్లయితే ఈజీగా స్టిచ్ చేయడానికొస్తది. నేను ఈ లెహెంగాని ఐరన్ ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేశాను. లైనింగ్ క్లాత్‌ని కింది వైపున లోపటికి మలిచి కుట్టుకొని దాని పైనుంచి కూడా స్టిచ్ చేశాను. లెహెంగా సైజ్ అనేది 4 ఇంచెస్‌కి, నడుము సైజ్ అనేది నేను 24 ఇంచెస్ తీసుకున్నాను. అందుకే 4 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని 1 ఇంచ్ ఏమో లోపలికి మలిచి పెట్టేసి 3 ఇంచెస్ అనేది బయటకి పెట్టాను. మీరు జూమ్‌లో చూస్తే కూడా అర్థమైపోతది. చూసారా, 1 ఇంచ్ మార్క్ చేసుకుంటూ పెట్టుకుంటున్నాను. ఇట్లా అయితే మనకు ప్లీట్స్ అనేది చాలా నీట్‌గా వచ్చేస్తాయి. మొత్తం వేస్ట్ సైజ్ అనేది నేను 24 ఇంచెస్ తీసుకున్నాను. 22 ఇంచెస్ అయితే 1 ఇంచ్ లెఫ్ట్ సైడ్, 1 ఇంచ్ రైట్ సైడ్ ఖర్చు అనేది వదిలిపెట్టుకున్నాను. ఐరన్ ప్లీట్స్ రావాలంటే మనం నీట్‌గా 1 ఇంచ్ అనేది బయటకి పెట్టుకుంటూ పిన్స్‌తో ప్లేస్ చేసుకోవాలి. దాని తర్వాత ఐరన్ చేసుకొని పిన్స్ అన్నీ తీసేసినంక కూడా నీట్‌గా ఐరన్ చేసి పెట్టుకోవాలి. ఇట్లయితే మనకు ఐరన్ ప్లీట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఐరన్ ప్లీట్స్ చేసినప్పుడు లోపట లైనింగ్ క్లాత్ అనేది వేయకముందుకే ఐరన్ ప్లీట్స్ అనేది చేసుకోవాలి. అట్లయితే చాలా నీట్‌గా వస్తాయి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా కనిపిస్తున్నది. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్‌ననేది దానికి జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీ దగ్గర పెద్ద మిషన్ ఉంటే చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. నా దగ్గర ఉషా వండర్ స్టిచ్ జీనోమ్ చిన్న మిషన్ ఉంది. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే మంచిగా శారీ తీసుకొని నీట్‌గా లెహెంగానని టర్నప్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ అనేది లోపటికి పోతుంది ఓసారి. అది గూడా జూసుకుంటూ, సెట్ జేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో? దాని తర్వాత నేను ఇక్కడ జిప్ స్టిచ్ చేస్తున్నాను. జిప్ అనేది 7 ఇంచెస్‌కి మార్క్ జేసుకున్నాను. 7 ఇంచెస్‌కి మార్క్ జేసుకొని, ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్‌ని, మెయిన్ క్లాత్‌ని రెండిటిని జాయింట్ చేసుకొని, జిప్ పైన గూడా 7 ఇంచెస్‌కి మార్క్ జేసుకొని, పిన్ సహాయంతో జిప్ అనేది ప్లేస్ జేయాలి. ఉల్టా సైడ్ అనేది ప్లేస్ జేసుకోవద్దు. ఉల్టా, సీదా అనేది పర్ఫెక్ట్‌గా జూసుకొని ప్లేస్ జేయాలి. అట్లయితే మనకు కరెక్ట్‌గా వస్తది. లేకపోతే మళ్ళక్కడ ముడతలు ముడతలుగా వచ్చేస్తది. చూసారా? ఫస్ట్ సీదా అనేది జిప్ ఓపెన్ చేసుకొని, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఉల్టా పెట్టేసుకొని, సింగిల్ పాదం పెట్టుకొని జిప్ కుడితే చాలా నీట్‌గా వస్తది. డబల్ పాదం కంటే సింగిల్ పాదం పైన చాలా నీట్‌గా వస్తది. మీకేమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళా ఎట్లా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. నేను 7 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నాను. 7 ఇంచెస్ వరకి నీట్‌గా కుట్టేసి, దాని తర్వాత కింద ఏం ఫోల్డింగ్స్ లేకుండా టర్నప్ చేసుకొని, మళ్ళా రెండోసారి స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు జిప్ ఎడ్జ్ సైడ్ వచ్చే వరకు స్టిచ్ చేసుకోవాలి. ఈ శారీనైతే నేను మీషోలో ఆర్డర్ చేశాను. తక్కువ ప్రైస్‌కి మీషోలో కొన్ని క్లాత్స్ అయితే చాలా బావుంటాయి. ఇప్పుడు మనకి బ్రౌన్ కలర్ అనేది, డేట్స్ కలర్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. అందుకే మా ఇద్దరు పిల్లలకి 2 శారీస్ తీసుకొని నేను 2 లెహెంగా స్టిచ్ చేశాను శ్రీరామనవమికి. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ స్టిచ్ చేస్తున్నాను. దాన్ని గూడా ఉల్టా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేయాలి. దాని తర్వాత మనము సీదా తీసుకొని
జిప్ అనేది క్లోజ్ చేస్తే మనకి నీట్‌గా వస్తుంది. మీరు వీడియోలో క్లీన్‌గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు రెండోసారి స్టిచ్ అనేది జిప్ ఎడ్జ్‌కనేది వేసుకోవాలి. ఇది సెట్ చేసుకునేటప్పుడు కూడా పర్ఫెక్ట్‌గా సెట్ చేసుకోవాలి. లేకపోతే మన కింద అనేది మొత్తం ముడతలొచ్చేస్తాయి. అప్పుడు మళ్ళా విప్పుకోవడం, క్లోజ్ చేయడం అంటే టైమ్ టేకింగ్ ప్రాసెస్. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో జిప్ అనేది. ఇలా ఈజీ మెథడ్‌లో జిప్ అనేది మనం తొందరగా కుట్టేసుకోవచ్చు. దాని తర్వాత నేను 7 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నా గదా! దాని పైనుంచి 2 ఇంచుల పైనుంచి క్లోజ్ చేసుకుంటున్నాను. జిప్ అనేది కొద్దిగా నేను కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. వీడియోలో కరెక్ట్‌గా చూడండి. దాని పైనుంచి కొంచెం కుట్టు కింది వరకు 5, 6 ఇంచులు కింది వరకు కుట్టేసుకొని, దాని తర్వాత నేను లైనింగ్ క్లాత్ అనేది పైన కనుక్కుంటూ, మెయిన్ క్లాత్‌ని మాత్రము డైరెక్ట్‌గా స్టిచ్ చేశాను. లైనింగ్ క్లాత్ అనేది మెల్లమెల్లగా జరుపుకుంటూ, మెయిన్ క్లాత్ అనేది నీట్‌గా స్టిచ్ చేసుకోవాలి. ఏమైనా ఎడ్జెస్ అనేది దారాలనేది బయటికి రాకుండా చూసుకుంటూ కట్ జేసుకోవాలి. ఇప్పుడు నేను రెండోసారి గూడా స్టిచ్ చేసుకుంటున్నాను దానిపైన. ముందు రఫ్ ఇచ్చుకోవాలి. రఫ్ ఇచ్చిన తర్వాత మెయిన్ క్లాత్ అనేది నీట్‌గా సెట్ జేసుకోవాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు కొద్దిగా బరువు లెక్క అనిపిస్తది లెఫ్ట్ సైడు. వెనకాల గుంజుకుంటూ స్టిచ్ చేస్తే నీట్‌గా వచ్చేస్తది. దాని తర్వాత లైనింగ్ క్లాత్ గూడా ఎడ్జెస్ స్టిచ్ చేసుకోవాలి 1 ఇంచ్ గ్యాప్‌తోని. మనం మొత్తం కుట్టిన తర్వాత అక్కడ కొద్దిగా గ్యాప్ అనేది వస్తది. వచ్చినా గూడా పర్లేదు చాలా బావుంటది. మనకి మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ అనేది విడివిడిగా వచ్చేస్తాయి. ఇట్లా చూడ్డానికి లెహెంగా గూడా చాలా బావుంటది ఇట్లా స్టిచ్ జేస్తే. రఫ్ ఇచ్చుకోవాలి. రఫ్ ఇయడం వల్ల మనకి కుట్టనేది గట్టిగా పడతది. చూసారా జిప్ అనేది మంచిగా ఎంత క్లోజ్ చేయడానికొస్తుంది, ఓపెన్ చేయడానికొస్తుంది. దాని తర్వాత నేను బెల్ట్‌ని గూడా ఎట్లా స్టిచ్ చేయాలనేది చూయించాను. నేను 5 ఇంచెస్ విడ్త్, 34 ఇంచెస్ లెంత్ అనేది తీసుకున్నాను. దీనికి క్యాన్వాస్‌తోని ఐరన్ చేసుకొని అతికించి పెట్టుకున్నాను. క్యాన్వాస్‌తోని చేయడం వల్ల మనకి జిప్ అనేది స్టిఫ్‌గా ఉంటది. మంచిగా నీట్‌గా అనేది వచ్చేస్తది మనకి నడుం పైనకి. 1 ఇంచ్ అనేది లోపలికి మలుచుకుంటూ కుట్టేస్తున్నాను. ఆ కుట్టినది అనేది మనకి లెహంగా పైనకొచ్చేస్తది. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్‌గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఎడ్జెస్ మొత్తం కట్ చేసి పెట్టేసుకోవాలి. అట్లా నీట్‌గా కట్ చేసుకుంటే మనకి మొత్తం పోగులు పోగులు అనేది బయటికెళ్ళదు. దాని తర్వాత నేను వీడియోలో చూయించిన విధంగా లోపటికి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. నేను 1 ఇంచ్ అనేది మార్క్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా మార్క్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి స్టిచ్ అనేది పర్ఫెక్ట్‌గా అక్కడనే పడతది. అట్లా పడడం వల్ల మనకి బెల్ట్ అనేది ఫోల్డింగ్స్ కాకుండా చాలా నీట్‌గా వస్తది. మలిచిపెట్టి కుట్టుకుందేమో బయట సైడ్ వస్తది కాబట్టి, నేను వీడియోలో చూయించిన విధంగా పైననేమో మెయిన్ క్లాత్, కిందనేమో బెల్ట్ అనేది పెట్టేసుకొని నీట్‌గా ప్లీట్స్ అనేది సెట్ చేసుకుంటూ, కింద లోపట లైనింగ్ క్లాత్ కూడా సెట్ చేసుకుంటూ నీట్‌గా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఎందుకంటే మనకి లెహంగా అనేది వన్ సైడ్ బరువు లాగినట్టు అనిపిస్తది. అందుకే 2 హ్యాండ్స్‌తోని గుంజుకుంటూ కుట్టేస్తే చాలా నీట్‌గా వస్తది. బాగా గట్టిగా లాగకూడదు. కానీ కొద్దిగా గుంజినట్టు చేస్తే ఏందంటే మనకు ఫోల్డింగ్స్ అనేది రాదు. ప్లస్ నీట్‌గా వస్తది స్టిచ్చింగ్ అనేది. అక్కడ రఫ్ ఇచ్చుకుంటే సరిపోతది. దాని తర్వాత మనకి చూసారా మార్క్ మీద ఎగ్జాక్ట్‌గా ఎట్లా పడిందో. దాని తర్వాత ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకొని దీన్ని కూడా లోపటికి మలిసి కుట్టేసుకోవాలి. హాఫ్ ఇంచ్ లోపలికి మలిసి కుట్టేసుకుంటే సరిపోతది. ఇప్పుడు క్లాత్‌ననేది రివర్స్ తీసుకొని పైన ఫోల్డ్ చేసేసుకొని ప్లీట్స్ అనేది సెట్ చేసుకుంటూ మళ్ళా స్టిచ్ చేయాలి. ఇట్లా స్టిచ్ చేయడం వల్ల బెల్ట్ అనేది చాలా నీట్‌గా వస్తది. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మళ్ళా డౌట్స్ జిప్ ఎట్లా వేయాలి, బెల్ట్ అనేది ఎట్లా స్టిచ్ చేయాలనేది క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. చూసారా ప్లీట్స్‌ని సెట్ చేసుకుంటూ ఎట్లా నీట్‌గా స్టిచ్ చేస్తున్నాను. నేను బెల్ట్ అనేది ఎగ్జాక్ట్‌గా ఫోల్డ్ చేసేసుకొని పిన్స్‌తో ప్లేస్ చేసి పెట్టుకున్నాను.
బిగినర్స్ ఉంటే పిన్స్‌తో ప్లేస్ చేసి పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. ఆ కుట్టు మాత్రం బెల్ట్ ఎడ్జ్ మీదనే పడాలి. మధ్యలోకి మాత్రం పడొద్దు. ఎడ్జ్ మీద పడితే మనకు కుట్టు అనేది కనిపించకుండా నీట్‌గా ఉంటుంది. ఇక్కడ ఫిట్ చేసుకుంటే సరిపోతది. బాయ్ గైస్.